చెప్పు. ఏంటి మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? మా నాన్నకి టీబీ వచ్చిందంట. టీబీ వచ్చిందా? అయితే తొందరగా తీసుకొచ్చేయండి, మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం. ఓయ్, నువ్వు స్నాప్చాట్లో ఉన్నావా? లేదు, ఇంట్లో ఉన్నా. ఏ పిచ్చి, అది కాదు, నువ్వు స్నాప్చాట్ యూజ్ చేస్తావా అంటున్నా. లేదు, నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తా. అమ్మా బంగారు తల్లి, నీకు స్నాప్చాట్లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా. లేదు, నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఏంటి, నేను అరగంట కోసం బజార్కి వెళ్తున్నాను, మీకేమైనా తేవాలా? నాకు అదే ఎక్కువ. సాటర్డే నేను గుడి తిన్నాను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. ఏంటి రండి వీడియో చేద్దాము. వీడియో చేద్దామా? దేనికే? వీడియో చేసి ఫోన్లో పెట్టినాం అనుకోండి, బోల్డ్ లక్కులు కొడతారు, బోల్డ్ కాఫీలు పెడతారు, బోల్డ్ సారీలు చేస్తారు. అవి లక్కులు కావే లైకులు, కాపీలు కావే కామెంట్స్, సారీలు కావే షేర్లు. అదే చేద్దాము రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఏజ్ ఎంత? 22. మీ శాలరీ ఎంత? 1,50,000. ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు ఆడుతుంటాను. ఏంటో మా పెళ్ళైన ఆడవాళ్ళకి గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలి, ఎన్ని ఉంటాయో. అదే మీకైతే పెళ్ళైంది అని చెప్పడానికి ఏమి ఉండవు కదా. మాకు అవన్నీ అవసరం లేదు, మా మొక్కలు చూస్తేనే తెలిసిపోతుంది. మగోడు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఏమైందే బుజ్జి పరిశాలలో కూర్చున్నావు? బాబా మీ అమ్మ ఆగు, పరిశాలైనా కూర్చో. అమ్మా వేనా, నేను మావయ్య గారు సినిమాకి వెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్త. నేను వస్తాను అత్తయ్య గారు. ఎందుకమ్మా డబ్బులు దండగా, నేను చూసొచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా. ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు దండగా? నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా. కోళ్ళ ఎదిరింటి ఆవిడకి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చి అమ్మా. సరే అత్తగారు. హలో, ఆ బాక్స్ నాకివ్వు, నేను తీసుకెళ్ళి ఇస్తా. మీరు అనుకున్న ఆవిడ బజార్కి వెళ్ళింది, వాళ్ళ అత్తగారు ఉన్నారు, తీసుకెళ్ళి ఇచ్చేయండి. అయితే నేను ఇస్తాను. ఈ కన్ను నా జోలికి అత్త మాత్రం మంచిగా ఉండదు చెప్తాన్నా. అబ్బా, ఎన్నెల్లేని ధైర్యం ఎగేసుకొస్తాంది ఎందుకు? నాకు వచ్చే కోపానికి ఏదైనా బస్ ఎక్కిందనుకో, నన్ను ఎత్తుకడానికి నీకు బొచ్చుడు పైసలు ఖర్చు అయితే జాగ్రత్త. చచ్చే, నీ జోలికి నీ వార్తకు అత్తె నన్ను అడుగు. చెప్పు. ఏంటి మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? మా నాన్నకి టీబీ వచ్చిందంట. టీబీ వచ్చిందా? అయితే తొందరగా తీసుకొచ్చేయండి, మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం. ఏంటి, నేను రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను. ఏం నేర్చుకున్నావనే రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నావు? ఏం నేర్చుకున్నానా? ఒకసారి పక్కకి వెళ్ళండి. ఏ సమోసే, వేడి వేడి సమోసే, 10కి 4 ఠండా ఠండా వాటర్ బాటిల్. ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త పెళ్ళయింది. కానీ ఈ పరిస్థితిని చూస్తే, ఈ వాటర్ లేక, ఈ రోడ్లు లేక, అక్కడ నుంచి డ్రమ్ములు కొడితే పై నుంచి అడిగితే ఇక్కడ కింది వరకు వస్తాయి నీళ్ళు. ఏంటి మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట. హలో అన్నయ్య, బాగున్నావా? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అన్నయ్య. అన్నయ్య, మీ ఆవిడ చాలా మంచిది. రాంగ్ నంబర్. ఏమండి, ఇటు చూడండి, భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశానంట.
ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కిందనుకో మీరు కూడా నన్ను వదిలేస్తారా? ఇప్పటి వరకు నేను వదిలేసానా? లేదు. అమ్మగారు పని అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం ఆగవే, ఇంట్లో బిర్యానీ ఉంది, ఇస్తా, ఇంటికి తీసుకెళ్లి తిందు. ఎప్పుడు వండారు అమ్మగారు? మధ్యాహ్నమే వండాను. చిచ్చి, అసలే చలికాలం, నేను తిన్ను. ఇంటికెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను. గోంగూర అండన్నా. అద్దద్దు, దానికి అహంకారం ఎక్కువ. ఎందుకు? నేను గుంటూరు వాసిని అని. పోనీ పొట్లకాయ అండన్నా. అద్దద్దు, దానికి పొగరు ఎక్కువ. ఎందుకు? అన్నిటికన్నా పొడువు ఎక్కువ అని. పోనీ తోటకూర అండన్నా. అద్దద్దు, దానికి వయ్యారం ఎక్కువ. ఎందుకు? నేను నవ్వనవ్వలు ఆడతానని. పోనీ చిక్కుడు అండన్నా. అద్దద్దు, దానికి చికాకు ఎక్కువ. ఎందుకు? అందరూ గోటితోటి గిచ్చుతారని. పోనీ ములక్కాయ అండన్నా. అద్దద్దు, దానికి మురిపెం ఎక్కువ. ఎందుకు? నేను మగవారికి దివ్య ఔషధాన్ని అని. పోనీ వంకాయ అండన్నా. అద్దద్దు, దానికి గర్వం ఎక్కువ. ఎందుకు? అన్ని కూరగాయలల్లా నేనే పెద్ద అని. పోనీ బెండకాయ అండన్నా. అద్దద్దు, దానికి ఆనందం ఎక్కువ. ఎందుకు? ఆడవల్ల వేళ్లతో పోల్స్తారని. పోనీ కాకరకాయ అండన్నా. అద్దద్దు, దానికి శాంతం ఎక్కువ. ఎందుకో? ఎవరు ఇష్టపడకున్నా అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి. పోనీ దొండకాయ అండన్నా. అద్దద్దు, దానికి ఆందోళన ఎక్కువ. ఎందుకో? కాకి ముక్కుకు ఎడబెట్టుకుంటుందో నని. మరి ఏమండాలే? చికెన్ మటన్ వండరాదు. హలో మాయ గారు, చెప్పండి. అవునా? అత్తగారికా? సరే సరే, మీరేం టెన్షన్ పెట్టుకోకండి, నేను మీ అబ్బాయితో చెప్తాను. ఏమైంది మా అమ్మకి? రీఛార్జ్ అయిపోయిందంటండి. మావయ్య గారు, నేను అత్తయ్యతో పడలేకపోతున్నాను. ఆవిడ నాకు పని మీద పని చెప్తున్నారు. నేను మీ అబ్బాయికి కూడా చెప్పేశాను, నేను ఇంట్లో వెళ్ళిపోతున్నాను. పెళ్ళైన 2 సంవత్సరాలకే నువ్వు ఇలాగ అయిపోతే మీ అత్త నా చేత నువ్వు చేస్తున్న పనులన్నీ 25 సంవత్సరాల నుంచి చేయించింది. మన ఇంట్లో ఒక్క పని మనిషి కూడా లేదేంటా అని ఆలోచించేదాన్ని. అత్తయ్య ఈ పనులన్నీ మీతో చేయించేదా? అవునమ్మా, ఆ పనులన్నీ నేనే చేసేవాడిని. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావనుకో, రేపటి నుంచి ఆ పనులన్నీ నేనే చెయ్యాలి. అసలే చలికాలం, నేను చెయ్యలేనమ్మా. అబ్బబ్బబ్బా, తలకి ఎంత నొత్తంది. ఒక 200 ఇయ్యి. ఏంటిది 200 లేవు? అరే, కోపానికి రాకే నీ కార్యాన్ని బలహీనం చేస్తుంది. ఏడువకు, నీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. విచారంగా ఉండకు, నీ పొట్టను బలహీనపరుస్తుంది. బాగా ఒత్తిడి గుండెను మెదడును బలహీనపరుస్తుంది. భయం నీ మూత్రపిండాలను బలహీనంగా చేస్తుంది. ప్రేమ, శాంతి, లొల్లి లుటారం లేకుండా నిమ్మలంగా ఉండు. నీ మెదడు శరీరం బలంగా ఉంటది. మంచిగా కిలకిల నవ్వు, నీ ఒత్తిడి మొత్తం తగ్గిస్తుంది. ముసి నవ్వులు నవ్వే ఆనందాన్ని పెంచుతుంది. అట్లనే 200 ఇయ్యే, నా తలకాయ నొప్పి కూడా తగ్గుతుంది. ఇంతకు 200 ఎందుకు చెప్పు? కోటర్ స్టప్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ మగుడిని పేరుతో పిలవరు. రేపు నువ్వు పెళ్ళాక వీర, రాఘవ, రెడ్డి అనకో, అసహ్యంగా ఉంటది. నా మొగుడు కదా, నా ఇష్టం. అబ్బో, హలోని ఏంటండి, దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడంటావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికండి. మరి అంత అందంగా పుట్టించిన దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇవ్వలేదో? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఏమో నీకెన్నిసార్లు చెప్పాలి ఫోన్ చూస్తూ వంట చేయొద్దని? ఏంటి, రసంలో ఉప్పు లేదు, కారం లేదు, చింతపండు లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నం తినేటప్పుడు ఫోన్ చూడొద్దని? రసం అనుకొని నీళ్ళు వేసుకొని తినేస్తున్నారు. ఎంతైనా మొగోళ్ళు సానా గ్రేటు. అంత గ్రేట్ ఏంటిదో? విమానం, టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు. రైలు, ఇంజన్, కారు, కంప్యూటర్, రాకెట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు. మరి మీ ఆడోళ్ళు ఏమన్నా కనిపెట్టారా? ఏం కనిపెట్టలే. కనిపెడితే ఒక్కల పేరు చెప్పు. కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు? మీ కాదా? ఏంటే బట్టలు నేను ఉతికితే తెల్లగా రావట్లేదు, నువ్వు ఉతికితే చాలా తెల్లగా వస్తున్నాయి. ఎలా? ఉతికేటప్పుడు బట్టల్లో మా ఆయన ఉన్నాడని ఊహించుకుని బట్టల్ని బండకేసి బాగుతా. బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే, 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. బావా, పక్కింటి పద్మ కొత్త చీర కొనుక్కున్నది బావా. అవునా? ఎంతో కనుక్కోపోయినవే, నీకు కూడా కొనిస్తా. నాకేం తెలుసు, మీ ఆయన్నే అడుగు అని అన్నది. ఏంటి, నాకు అర్జెంటుగా 2000 కావాలి, ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఇప్పుడు లేవే. సరే అయితే నేను నా పర్సులో నుండి తీసుకుంటాను, తర్వాత మీరు ఇచ్చేయండి. ఏమండి, లేకమండి, స్నానం చేసి రెడీ అయిపో.
ఈరోజు మన పక్కింటి ఆవిడ కల్పన బర్త్డే ఉంది, పార్టీకి వెళ్ళాలి. ఎవరిది? పక్కింటి కలుపున్నది ఈ రోజు బర్త్డే? ఈ రోజు కాదే, సెప్టెంబర్ 20వ తారీఖు తన బర్త్డే. ఓ మర్చిపోయానండి, బర్త్డే ఆవిడది కాదు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళ చెల్లెలదండి. ఎవరిది? స్నేహదా? స్నేహ బర్త్డే ఇప్పుడు కాదే, అక్టోబరు 23. అయ్యో ఈరోజు ఎవరిదో బర్త్డే ఉందండి, మర్చిపోయాను. నీ ఫోన్ లో హాట్స్పాట్ ఎక్కడుంది? ఇక్కడికి చెప్తా. పర్లేదు చెప్పు. పైన నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయి. చేసా. పైన ఏం కనబడుతుంది? ఫ్యాన్ కనిపిస్తుంది. పట్టుకొని ఏడాడు. హలో బాబు, ఏంటిది? మన ఇంటికి దొంగోడొచ్చి వంట రూమ్ లో పోయి నేను వండిన బిర్యానీ మొత్తం తింటాండు. 100కు ఫోన్ చేయమంటావా? ఆగు, తొందరపడి 100కు ఫోన్ చేయకు, ఆగు. ఇంకొక 5 నిమిషాలు అయినాక 108కు ఫోన్ చేయ. ఏమే రాక నా దోస్త్ వచ్చిండు, కొంచెం మందు తాగుతామే. తాగుట్లేదు ఏం లేదు, తాగుడు బంద్ చేసిన అన్నావు కదా. బంద్ చేసినా కానీ నా దోస్తు కూడా బంద్ చేసిండు, కానీ ఇక మేము కలిసినప్పుడు తాగకుంటే మనశ్శాంతి ఉండదు. మేమిద్దరం కలిసినప్పుడు కనీసం మందు వాసన చూడాలి, కొంచెం తాగుతామే. సరే నువ్వు అదే చెప్తున్నావు కదా, మీరిద్దరు కలిసి గింత తాగుండి. గీ గిలాసులకి కట్టుకాడుగా తాగుండి. ఈ మిగతా మీరు చల్లేస్తా. నీకు ఎక్కువ పడ్డది, నాకు తక్కువ పడ్డది. అరే అవును, నాకు ఎక్కువ పడ్డది, నీకు తక్కువ పడ్డది. జరాగ్. అరే ఇప్పుడు నీకెక్కువ పడ్డది, నాకు తక్కువ పడ్డది. జరుండు. అగో నీకు ఎక్కువ పడ్డది, మళ్ళీ నాకు తక్కువ పడ్డది. అరే అవునవును, జరాగ్. అరే ఇప్పుడు నీకెక్కువ పడ్డది, నాకు తక్కువ పడ్డది. తప్పు చేసినప్పుడు మాత్రమే కాదు, ఒక్కోసారి మంచి చేసినా కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అత్తయ్య గారు, నీ జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఏం చేస్తే ముందుకెళ్తాను? చీపురు పట్టి తుడిసావనుకో జీవితంలో ముందుకెళ్తావు. చీపురుతో తుడిస్తే ముందుకెళ్తానా? అంతేగా మరి, చీపురుతో తుడిచావంటే ముందుకెళ్తావు, మాపింగ్ స్టిక్ తో తుడిచావంటే వెనక్కి వెళ్తావు. చూడు, వంటగదిలో ఉండే మనిషివి, చీరెళ్ళి స్టవ్ మీద పడ్డా, స్టవ్ వచ్చి చీర మీద పడ్డా కాలేది నీ ఒళ్ళే. అంటే నేనిచ్చిన ఈ నైలాన్ చీరలు నువ్వు వాట అంత మంచిది కాదు, అవి ఇచ్చేయి. నేను నీకు ఏమండి, నేనంటే ఎంతో ఇష్టమనే కదా నీ కారు మీద నా పేరు రాయించారు. నువ్వంటే ఇష్టం ఎందుకు కళ్యాణి? నువ్వంటే నాకు ప్రాణం. చెప్పు, ఇప్పుడు చేతి మీద రాయించుకోమంటావా నీ పేరు, నా గుండెల మీద రాయించుకోమంటావా చెప్పు. అంటే నీకు ఎంతో ఇష్టము, ఎంతో ప్రాణమా? అవును. అక్కడ ఇక్కడ ఏం రాయిస్తారు కానీ మీ ప్రాపర్టీ పేపర్ మీద రాయించండి. ఏంటి మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. అమ్మా, ఈ కోట్లో నేను ఎలా ఉన్నాను? బుడబుక్కలోని చూసి చాలా కాలం అయింది బాబాయ్, ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు. మిమ్మల్ని కోట్లో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది. ఓ పని లేదు పాట లేదు, ఎప్పుడు చూసినా ఇల్లు ఇల్లు ఇల్లు. అరే ఇల్లు అంటే ఏందనుకుంటానవే? ఇల్లు అంటే ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కాదు. మరి ఏంటిదో? ఇల్లు అంటే ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే వర్ణశాల, అంతా శక్తినిచ్చే ధ్యాన మందిరం, మన అందరినీ రక్షించే అమ్మ ఒడి, మోక్షం వచ్చే గర్భగుడి, ఎప్పటికీ ఇంట్లో ఉండేవాడే ఒక ఋషి. అలాంటి నన్ను బయటకు పోమంటవా? చెంపలేసుకో. అవునండి, లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? నాకేం తెలుసు, నేను ఇద్దరిని చేసుకుంది లవ్ మ్యారేజేగా. ఏంటే? మన ఇద్దరు చేసుకుంది లవ్ మ్యారేజేగా అంటున్నా. హలో గంగా, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా, లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదా నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారింటికి వచ్చాను, అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ అత్త మీదో, మీ వదిన మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు, ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను. ఓకే, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్.
చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. మా ఆయన చాలా మంచివారు. నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇలాగే.